ఇక్కడ ప్రతి ఉదయం గంగా హారతితో భక్తి మొదలవుతుంది. ప్రతి సాయంత్రం గంగా హారతితో మనసు ఆధ్యాత్మికంగా నిండిపోతుంది. ఇక్కడే మన జననం, జీవితం, మరణం ఈ మూడింటి అర్థాన్ని మనకు వివరిస్తుంది. ఇదే కాశీ. కాశీ పట్టణంలో తొలి అడుగు పెట్టిన క్షణం నుండి మనసులో ఏదో అలజడి. అక్కడి వీధులు మనల్ని స్వాగతిస్తాయి. అస్సీ ఘాట్. ఉదయం సూర్యుడు ఉదయించేలోపే కాశీ ఘాట్లు మేల్కొంటాయి. గంగమ్మ ఒడ్డున వేద మంత్రాలతో, గంటల నాదంతో, హరహర మహాదేవ్ అనే భక్తుల నినాదాలతో మారుమోగుతాయి. చల్లని ఉదయపు గాలితో ఉదయిస్తున్న సూర్యుడికి స్వాగతం పలుకుతూ గంగామాతకి హారతినిస్తారు. ఈ సమయంలో గంగానది బంగారు కాంతులతో మెరిసిపోతూ ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఈ హారతి వైభవం మనసులోని అలజడిని తగ్గించి కొత్త ఆశతో జీవితాన్ని ప్రారంభించాలన్న భావనను కలిగిస్తుంది. కాశీలో ప్రతి ఉదయం ఒక కొత్త జన్మలా అనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత పవిత్రమైన శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ దర్శనం ప్రతి భక్తుడికి జీవితంలో ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడకు వచ్చి పరమశివుడిని దర్శిస్తే భయం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, మనసుకు ఒక కొత్త ప్రశాంతత లభిస్తుంది. అందుకే అంటారు, కాశీకి మనం వెళ్ళం, కాశీ విశ్వనాథుడు పిలిస్తేనే వెళ్ళగలం. ఆ పవిత్ర గర్భగుడి ముందు నిలబడిన ఆ క్షణంలో మాటలు ఆగిపోతాయి. మనస్సు నిశ్శబ్దమవుతుంది. కళ్ళల్లో భక్తి మాత్రమే మిగులుతుంది. ఈ నగరం మనకు ప్రతి మూలలో జీవితాన్ని చూపిస్తుంది. ఈ నగరం మనకు మరో గొప్ప సత్యాన్ని కూడా చూపిస్తుంది. అదే మణికర్ణికా ఘాట్. ఇక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరవు. ఎందుకంటే ఇక్కడ మరణం అంతం కాదు,
ఆరంభం. ఒకవైపు కొత్త జీవితాన్ని ఆరంభించే ప్రార్థనలు, మరోవైపు చివరి వీడ్కోలు. జీవితం, మరణం, ఇదే కాశీ ప్రత్యేకత. ఇదంతా చూసి చలించిన హృదయాన్ని, బరువెక్కిన మనస్సుని ఆ గంగామాత శాంతిపరుస్తుంది. కాశీలో ఉన్న ప్రతి ఘాట్ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఇదంతా చూశాక బరువెక్కిన హృదయాన్ని ఆ గంగామాత ప్రతి ఘాట్ని చూపిస్తూ శాంతిపరుస్తుంది. కాశీని గంగామాత ఒడిలో నిలబెట్టే పవిత్ర మెట్లే ఈ ఘాట్లు. కాశీలో ఉన్న ప్రతి ఘాట్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రతి ఉదయం వేలాది మంది భక్తులు అక్కడ పవిత్ర స్నానం చేస్తూ తన జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటారు. ఎవరో ధ్యానంలో మునిగిపోతారు, ఎవరో గంగామాతకి దీపం వదులుతూ ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా గంగా ప్రవాహాన్ని చూస్తూ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కాలం నెమ్మదిగా సాగుతుంది. ప్రతి మెట్టు లక్షలాది మంది అడుగులకు సాక్షి. ప్రతి అల ఎన్నో ప్రార్థనలను తనతో తీసుకెళ్తుంది. దశాశ్వమేధ ఘాట్ భక్తి వైభవానికి ప్రతీక అయితే, అస్సీ ఘాట్ ప్రశాంతతకు చిరునామా. మణికర్ణికా ఘాట్ జీవితం యొక్క అంతిమ సత్యాన్ని గుర్తు చేస్తుంది. కాశీ ఘాట్లు కేవలం గంగా నదిలోకి తీసుకెళ్లే మెట్లే కాదు, అవి మనిషిని తనలోకి తీసుకెళ్లే ఆధ్యాత్మిక మార్గాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక దృశ్యాన్ని మాత్రమే కాదు, ఒక అనుభూతిని, ఒక ప్రశాంతతను, జీవితానికి ఒక కొత్త అర్థాన్ని తమతో తీసుకెళ్తారు. జై గంగామాత.
సాయంత్రం సమయానికి కాశీలో ఉన్న భక్తులందరూ మళ్ళీ గంగానది తీరానికి చేరుకుంటారు. సూర్యాస్త సమయానికి దశాశ్వమేధ ఘాట్ అంతా భక్తిరసంలో మునిగిపోతుంది. సాయంత్రం గంగా హారతి మొదలైన తర్వాత కాశీ మరో ప్రపంచంలా మారిపోతుంది. వేలాది దీపాలు, శంఖానాదాలు, వేద మంత్రాలు, ఘంటా ధ్వనులతో ఘాట్ అంతా భక్తిరసంలో మునిగిపోతుంది. పూజారులంతా కలిసి ఒకే లయలో భారీ దీపాలతో గంగామాతకి హారతి సమర్పిస్తారు. ఈ హారతి కేవలం ఒక పూజ కాదు, మనిషి, ప్రకృతి, దైవం మధ్య ఉన్న పవిత్ర బంధానికి ప్రతీక. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రపు గంగా హారతిని ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ క్షణాలను మాటల్లో చెప్పలేం, వాటిని కేవలం హృదయంతోనే అనుభవించగలం. కాశీ మనకి ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనతో పాటు డబ్బు రాదు, పేరు రాదు, ఆస్తి రాదు. మనతో వచ్చేది మనం చేసే మంచి పనులు, భక్తి, ప్రేమ. అందుకే అంటారు, కాశీకి మనం వెళ్ళం, కాశీ పిలిస్తేనే వెళ్ళగలం. ఈ పవిత్ర నగరం నాకు ఒక ప్రయాణం మాత్రమే కాదు, జీవితం గురించి ఒక కొత్త అర్థాన్ని నేర్పింది. మీకు కూడా ఒకరోజు కాశీ పిలుపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మహేందర్ ముత్యాల.